హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైటీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను అమ్మవారికి చేసిన ప్రసాదం కొబ్బరి అన్నం. దాని తయారీ విధానం ఎలా అన్నది చూపిస్తాను. అలాగే కొబ్బరి అన్నం మామూలుగా కొబ్బరి తురిమేసి పోపు వేసి అన్నం కలిపేస్తాం. అలా కాకుండా నేను కొబ్బరి పాలు మరియు కొబ్బరితో కలిపి చేశాను. ఒకసారి ఎలాగో చూసేద్దాము, మరి రండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నైటీస్ కిచెన్ ఫర్ మోర్ వీడియో. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని పగలగొట్టుకున్నానండి. కొట్టుకున్న తర్వాత నీళ్ళలో ఒక 2 నిమిషాలు నానబెట్టుకొని ఈ తర్వాత కొబ్బరి అంతా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిప్పేమో కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. కొద్దిగా ముక్కలు వేసి వాటర్ పోసి మిక్సీ పట్టేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసేస్తున్నాను. అలా చిక్కటి కొబ్బరి పాలు పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకొక చిప్పేమో ముక్కలు చేసి అలా కొబ్బరి తురుముకొని పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడుక్కొని 1కి 2 చొప్పున పోసుకోవాలి. నేను 1 నీళ్ళు 1 ఏమో కొబ్బరి పాలు వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చేసి తర్వాత కొద్దిగా మిరియాలు, చిటికెడు ఉప్పు వేసి అలా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అన్నం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2-3 స్పూన్లు నూనె వేసుకొని మీరు వండుకున్న అన్నాన్ని బట్టి నూనె క్వాంటిటీ అనేవి వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత మినప్పప్పు, శనగపప్పు, తర్వాత పల్లీలు, కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు, అలాగే 4 నుంచి 5 చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకొని తర్వాత మనము కోర్సుగా ఇచ్చేసుకున్న మిరియాల పొడి, అలాగే కొద్దిగా జీడిపప్పు, మనము తురుము పెట్టుకున్న కొబ్బరి ఇవన్నీ వేసుకొని కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి హడావిడి పడకుండా వేయించుకోండి. తర్వాత మీ రుచికి తగినట్టుగా ఉప్పు, తర్వాత కరివేపాకు ఇవన్నీ కూడా వేసి వేయించుకోండి. ఎవరికైనా ఇష్టం ఉంటే పసుపు వేసుకోండి, కానీ దీనికి పసుపు వేయకుండానే చేసుకుంటాము. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలతో అన్నం, ఆ అన్నం కూడా వేసుకొని చక్కగా మంచిగా అన్నం అంతా వేగేంత వరకు దగ్గరుండి వేయించుకోండి. తర్వాత లాస్ట్లో మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, ఇంత సింపుల్గా అయిపోయింది కొబ్బరి అన్నం. చూసారా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాగే అమ్మవారికి కూడా మనము ఈ ప్రసాదం నివేదించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మీలో ఎవరికన్నా ఈ విధంగా తెలియకపోతే చూసి చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అమ్మవారి ప్రసాదం తయారు చేసేసాను. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.